మేము తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్ చేశారు ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి. ఎన్ని కేసులు పెట్టినా వెనుకడుగు వేసేది లేదన్నారు. కొందరు మురుగుతున్నారని వారి సంగతి తర్వాత చూస్తామని హెచ్చరించారు. ఎవరు రెచ్చగొడుతున్నారో పోలీసులకు తెలియదా అని ప్రశ్నించారు వెంకటరమణారెడ్డి. ఇంచు జాగా అటు ఇటు పోయినట్టయితే ఈ 60 సంవత్సరాల్లో ఎప్పుడైనా తప్పు చేసినట్టయితే ఇవాళ రాజీనామా చేసి రాజకీయ సన్యాసం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. 6 10 మందిని అరెస్ట్ చేస్తుండొచ్చు పోలీసులు. ఈ యుద్ధం ఇట్లాగా నడిస్తే 100 కేసులు అవుతుండొచ్చు, 200 కానీ కేసులు చేసి పోలీసులకు చేతులు నొప్పెట్టాలి తప్ప మేము వెనుకడుగు చేసే ప్రసక్తే లేదు. ఒక్కొక్కటి అన్నీ కూడా తీసి బయట పెడతాం. ఇక ఇదిలా ఉంటే కలెక్టర్ను కలిశారు ఎమ్మెల్యే రమణారెడ్డి. ప్రభుత్వ కళాశాల భూముల అంశాన్ని వారితో చర్చించారు. అనంతరం కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు ఎమ్మెల్యే. 1964 నుంచి ఈ రోజు వరకు 263.5 ఎకరాల్లో ఏ దానికి ఎంత అలొకేషన్ చేశారు, ఎప్పుడెప్పుడు చేశారు, ఏ సర్వే నెంబర్లో ఎంత ఎక్స్టెండ్ చేశారు, ప్రజా ప్రయోజనాల కోసమైందా లేకపోతే స్వార్థ ప్రయోజనాల కోసమైందా, దాన్ని నిగ్గు తెల్చండి అని చెప్పారు. ఇవాళ ఉన్న కామారెడ్డి కాలేజ్ ఎడ్యుకేషన్ సోషల్ కాలేజ్ కానీ, కామారెడ్డిలో ఇండస్ట్రియల్ ఏరియా కానీ, ఎఫ్సిఏ కానీ, ఇలా నంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అక్కడ వచ్చినాయి. 8.5 ఎకరాలు భూములు దున్నితే దాని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? వడ్లోళ్ళు కేసేస్తే వాళ్ళకు మేము డాక్యుమెంట్లు 2010లో పడేసినప్పుడు ఆస్తుల పరిరక్షణ కమిటీ సభ్యులకు చెప్పడం జరిగింది. అన్న కోర్టులో ఫైనల్కి ఉంది, మీరు అటెండ్ కాకపోతే అది వాళ్ళ సైడ్ అవుతుంది, మేమైతే భూమో మాకు అవసరం లేదు అని చెప్పారు. కాబట్టి ఈరోజు కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. వారం 10 రోజుల లోపల డీటెయిల్స్ అన్నీ ఇస్తామని చెప్పారు. 1964